ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. వెల్కమ్ టు మిషన్ ఆర్కే సాందీపిని గురుకుల్. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. अखण्डमण्डलाकारम् व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः. గురు పూర్ణిమ సందర్భంలో కలుసుకోవటం చాలా అదృష్టం. ఈ గురు పూర్ణిమ తర్వాత రాబోయేటటువంటి 3 గురు పూర్ణిమలు మానవ జాతి యొక్క అదృష్ట రేఖను మార్చడానికి కావలసినటువంటి అద్భుతమైనటువంటి దిశ ఇవ్వబోయేటటువంటి గురు పూర్ణిమలు. గురు పూర్ణిమే చాలా అదృష్టవంతమైన రోజు. ఇప్పటి నుంచి ఇంకో 3 గురు పూర్ణిమలు మానవ జాతి యొక్క భాగ్యాన్ని మార్చేసేటటువంటి రోజులు అన్నది గుర్తుంచుకోండి. మీరు మొదటిసారి ఈ విషయం వింటున్నారు. ఈ గురు పూర్ణిమ మీ భవిష్యత్తే కాదు, భారతీయుల భవిష్యత్తే కాదు, మానవుడు అనేటటువంటి వ్యక్తి ఎక్కడ ఉన్నా, ఆఫ్రికాలో అక్కడ ఇప్పటికీ కూడా ప్రపంచం ఉందని తెలియనటువంటి అటవీ శాఖలుంటాయి. దాన్ని అబోరిజినల్స్ అని ఇంగ్లీష్లో అంటూ ఉంటారు. వాళ్ళకి అసలు మిగతా మానవ జాతి ఉందనే తెలియదు, బట్టలు వేసుకోవటం రాదు. సరే, ఆ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళ భవిష్యత్తు కూడా మారుతుంది. తీవ్రత అర్థమైందని నేను చెప్తోంది. మానవ శరీరధారి ఎవడు ఎక్కడున్నా, ఇతర గ్రహాలలో ఉన్నా, అది కూడా మీరు మనసులో పెట్టుకోండి. ఇతర గ్రహాల్లో ఉన్నాడని నేను అంటం లేదు. అంత అద్భుతమైనటువంటి గురు పూర్ణిమ నాడు మనం కలుసుకున్నాం. కలుసుకుంటున్నప్పుడు కొంచెం నేను అసలు మా గురుదేవులతో పరిచయం ఎలా అయిందో చెప్తాను నేను. ఎందుకంటే గురువు అనేటటువంటిది పదం మనకి తెలుసు, కానీ గురువులు ఏం చేస్తారు అన్నది మనం మర్చిపోయాం. గురువుల దగ్గరికి ఎందుకు వెళ్తాము అన్నది మర్చిపోయాం. గురు పూర్ణిమ కనుక వచ్చేశారు. అదృష్టవంతులు అని చెప్పాను కదా వచ్చారని. కానీ ఎందుకు వచ్చాము, అసలు గురు పూర్ణిమకి ఎందుకు ఇంత మహత్వం ఇస్తాం అన్నది ముఖ్యంగా ఈ గురు పూర్ణిమ నాడు శాంతికుంజ్ యొక్క హెడ్ క్వార్టర్స్ కి ఒక నమూనాగా అక్కడ జరిగేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో జరగటానికి మొదలెట్టినటువంటి నారాకూడ ఆశ్రమాల్లో రావటం ఇంకా అదృష్టం అన్నది మీరు అర్థం చేసుకో. ఇది మొత్తము ఆంధ్రప్రదేశ్కి పూజ్య గురుదేవుల యొక్క కార్యక్రమానికి ఒక ఉదాహరణగా నిలబట్టమే కాకుండా మొత్తము ఆంధ్రప్రదేశ్లో పూజ్య గురుదేవుల యొక్క ఆలోచన విధానాన్ని, కార్యక్రమాన్ని, ప్రణాళికను, సాధన విధానాలను అందజేయటానికి ఇది ఒక కేంద్రం అవుతుంది. సాధ్యమైనంత వరకు మీరందరూ కూడా వీలున్నప్పుడల్లా ఇక్కడికి వస్తూ ఉండండి. నిన్న రాత్రి ఈ మాట చెప్తే ఒకళ్ళు అన్నారు, మరి ఇక్కడ మాకు వసతులు అవి ఏమున్నాయండి అని. కరెక్టే కదా. కోటప్ప కొండకి లక్షలాది మంది వస్తూ ఉంటారు. ఏం వసతి ఉంది అక్కడ? ఏమంటారు దాన్ని? తిరునాళ్ళ ఏదో మాట అంటారు. ఏం వసతి ఉందని వెళ్తున్నారు మీరు? వెళ్తున్నారా వెళ్ళరా? వసతి ఉంది అక్కడ, మీకు గెస్ట్ హౌస్ ఉంటుంది, వెనకాతలేమో వాటర్ ఫెసిలిటీ ఉంటుంది అని వెళ్తారా? లేకపోతే ఇవన్నీ మీరు ఉన్నా లేకపోయినా వెళ్ళటం చాలా మంచిదని వెళ్తారా? మంచిదని వెళ్ళరు.
ఎందుకు వెళ్తారు అంటే అదొక ఉత్సాహం, అదొక ఆనందదాయకమైంది. కానీ ఇక్కడ మానవజాతి భవిష్యత్తును మార్చివేసేటటువంటి కార్యక్రమాలు సుస్పష్టంగా మీకు నేర్పబడతాయి. ఇంత వసతి కాదు మీరు చూడాల్సింది, నేర్చుకోవటానికి రండి. భావం అర్థమైంది కదా. మన వాళ్ళందరూ ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఇది గురుదేవుల యొక్క ఆజ్ఞగా మీరు భావించండి. సాధ్యమైనటువంటి టైం మీరు ఇక్కడ గడపాలి. కానీ ఇంత తీవ్రమైనటువంటి సందేశం మీకు ఎందుకు ఇస్తున్నానో తెలియటానికి పూజ్య గురుదేవులకి నాకు ఉన్నటువంటి సంబంధాన్ని తెలుపుతాను. సాధారణంగా నేను ఎప్పుడు కూడా బయట చెప్పలే ఇది. కానీ గురు పూర్ణిమ యొక్క ప్రాముఖ్యత గురించి చెప్తున్నప్పుడు పరమ పూజ్య గురుదేవులుగా ఎందుకంటున్నామో తెలిస్తే మీకు ఇంకాస్త తృప్తిగా ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఎవరిని అడుగుతారు? పేషెంట్స్ని అడుగుతారు. ఇదివరకు పేషెంట్స్ని ఏమయ్యా ఏ డాక్టర్ మంచివాడు, వాళ్ళ సలహా బట్టే వెళ్తారు కదా. ఇక్కడ మానవజాతి భాగ్యాన్ని, ఇన్నిసార్లు ఈ మాట ఎందుకు వాడుతున్నానో గుర్తుంచుకోండి. ఈ గురుదేవుల యొక్క లక్ష్యము ఇది ఏ గురువుకి లేదు. మొత్తము మానవజాతి యొక్క అదృష్టాన్ని మార్చేయాలి. ఎందుకు మార్చాలనే కోరిక ఉంది. సైంటిస్టులు, పొలిటీషియన్స్ అందరూ కూడా కాస్త ఆలోచనా శక్తి ఉన్న వాళ్ళకి పృథ్వీ గ్రహము తన తొలి దశలో ఉంది అని చెప్తున్నారు. ఓజోన్ పొర చిరిగిపోయింది, పొల్యూషన్ పెరిగిపోయింది, మనుష్యుల యొక్క ఆలోచన ధోరణి విషాక్తమైపోయింది. ఇవన్నీ మీకు తెలుసున్నవే కదా. ఇక్కడ మీరు నేర్చుకోబోయే పరమ పూజ్య గురుదేవుల యొక్క సందేశం ఏమిటి అంటే, ఈ పృథ్వీని స్వర్గంగా ఖచ్చితంగా మార్చగలము. సంభావన అంటేనే అది చాలా జాగ్రత్తగా బురకెక్కించుకోండి. నేను చెప్తున్నది పృథ్వీ స్వర్గంగా మార్చవచ్చు అంటలే, నేను మార్చేశాను, దాన్ని దింపుకోండి. దింపుకుంటే దిగుతుంది, దింపుకోకపోతే దిగదు. దాని గురించి కాశీలో నేను చదువుకుంటున్నప్పుడు కాశీలో ఉన్నటువంటి సుమారు 38 గురువులతో నాకు చాలా దగ్గర సంబంధం ఉండేది. 10th క్లాస్ నుంచి PhD వరకు అక్కడ చదువుకున్నాను నేను కాశీలో స్కూల్స్లో. BSc వరకు హిందీ మీడియంలో సబ్జెక్ట్ రాశాను. చిన్నప్పుడు అక్కడికి వెళ్ళిపోయాను కనుక ఇక్కడికి వచ్చాక తెలుగు నేర్చుకున్నాను నేను మాట్లాడటం. అది MSc అయిపోయి PhD అయ్యాక. అంతవరకు నాకు తెలుగు ఏదో వచ్చు కానీ అంత బాగా రాదు. అక్కడ సుమారు 38 అద్భుతమైనటువంటి గురువులు. అందులో నాకు మీకు పరిచయం ఉన్నటువంటి, పరిచయం అంటే విని ఉంటారు, ఆనందమయ్యమా అని. ఇందిరాగాంధీ కూడా ఆవిడ గురువు గారు, అందుకని చెప్తున్నాను. ఇందిరాగాంధీ గురువు గారు అంటే మీకు కాస్త విలువ వస్తుంది. ఆనందమయ్యమా ఆమె దగ్గర గోపీనాథ్ కవరాజ్ అని ఈనాడు ప్రపంచంలో అతని కంటే మించిన తాంత్రిక పండితుడు లేడు అని ప్రపంచం, ఇప్పుడు ఆయన బతికి లేడులే, నేనున్నప్పుడు ఉన్నాడు ఆయన. ఆయన శరీరం వదులుతున్నప్పుడు ఆనందమయ ఆశ్రమంలో నేను ఆయన దగ్గరే ఉన్నాను. పూర్ణయోగి గురించి అంటే ఇది ఎందుకు చెప్తున్నాను, ఇలాంటి గురువులు నాకు పరిచయం. నేను గురువులంటే గురువులని కాదు, ఈ స్థాయి గురువులతో కాశీలో మీకు తెలుసు కదా, గురువులకి అసలు అక్కడ లోటేమీ లేదు. ఇలాంటి గురువులందరూ తెలిసారు, కానీ నాకు శ్రీరామ్ శర్మ ఆచార్య గురించి అసలు తెలియదు కాశీలో ఉన్నప్పుడు. పద్దెనిమిదిన్నర సంవత్సరాలకి నా MSc పూర్తి అయిపోయింది. వయసు కావాలని నేను చెప్తున్నాను. నేను 12 సంవత్సరాలకి 10th క్లాస్ పాస్ అయ్యాను. 14 సంవత్సరాలకి ఇంటర్మీడియట్, 17 సంవత్సరాలకి BSc. 18.5 సంవత్సరం ఎందుకంటున్నా అంటే గురువు గారికి అప్పుడు పరిచయం అయింది కనుక. అప్పటికి ఇంకా MSc పూర్తి కాలేదు, కానీ ఫైనల్ ఇయర్లో ఉన్నాను నేను. మామూలుగా 22 సంవత్సరాలు పడుతుంది ఎవరైనా తప్పకుండా పాస్ అవుతుంటే. MSc పాస్ కావడానికి 22 సంవత్సరాలు పడుతుంది. అందుకని అది ఆయన చెప్పట్లా, నేను చెప్తున్నాను. ఇంకా రీసెర్చ్కి MSc అయిపోగానే అప్లై చేయాలని ఒక ప్రొఫెసర్ దగ్గరికి వెళ్తున్నా బస్సులో.
నేనున్న స్థలం నుంచి యూనివర్సిటీకి వెళ్ళటానికి 12 కిలోమీటర్లు ఉంది. బస్సులో వెళ్తున్నాను, టైం పడుతుంది. రష్గా ఉంది యూనివర్సిటీకి వెళ్ళేవాళ్ళకు. నా ముందు ఒక వ్యక్తి ఉన్నాడు, నేను వెనకాతల నుంచుని ఉన్నాను. ఆయన చేతిలోంచి ఒక పుస్తకం జారి కింద పడింది. రష్ కదా, ఆయన చంకలో పెట్టుకున్నాడు, ఆ పుస్తకం జారి కింద పడింది. ఆయన చంకలోంచి ఒక పుస్తకం జారి కింద పడింది. ఆ పుస్తకం అఖండ జ్యోతి. కానీ అఖండ జ్యోతి అనేది నాకు తెలియదు, అసలు పరిచయమే లేదు శ్రీరామ్ శర్మాచార్య గురించి. కింద పడింది. కానీ తమాషా ఏముందంటే అఖండ జ్యోతి ఏదైనా కింద పడితే పుస్తకం తీస్తాం కదా, చూశాను. దాని మీద ఓ ఆహ్వానం ఉంది. 1971 జూన్ 16, 17, 18 తారీఖున గాయత్రి గురించి, ఆధ్యాత్మిక సాధన రహస్యాల గురించి తెలుసుకోవాలని ఉన్నవాళ్ళు అందరూ ఆహ్వానితులే అని. నాకు నవ్వొచ్చింది నిజానికి. అంటే ఇంతమంది గురువుల గురించి నేను చెప్పాను కదా, వీళ్ళందరితో నాకు పరిచయం ఉన్నప్పుడు ఇంకా ఆధ్యాత్మిక రహస్యం చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారు అని నవ్వుకున్నా. అయిపోయింది, ఆయన పుస్తకం ఇచ్చేసాను. తమాషా ఏమైంది, నేను ఎక్కడికైతే రీసెర్చ్కి పెర్మిషన్ అడగటానికి ఏ ప్రొఫెసర్ గారి దగ్గరికి వెళ్ళానో ఆయన అక్కడికే వచ్చాడు. ఆయన పిహెచ్డీ ఆయన దగ్గర పూర్తయిపోయింది. ఆయనతో రిటర్న్ పెర్మిషన్ తీసుకుని ఇక మా ఇంటికి వెళ్తామండి అని. అప్పుడు రీసెర్చ్ ఇంత గందరగోళంగా ఉండేది కాదు, చాలా ప్రేమగా ఆత్మీయంగా ఉండేది. అక్కడ ఆయన మా ప్రొఫెసర్ గారు ఇంకింటికి వెళ్ళిపోయి ఏం చేస్తా ఏంటంటే, నేను ఇంటికి వెళ్ళటం లేదు, మథుర వెళ్తున్నాను, మా గురుదేవుల యొక్క ఆహ్వానం ఉంది అన్నాడు. మరి ప్రొఫెసర్ గారు అడుగుతారు కదా ఎవరు మీ గురువు గారు ఏమిటి అని. ఆయన చెప్తూ ఉంటే విన్నాను. నేను విన్నాక సాధారణంగా గాయత్రి అంటే నాకు ఒక చిన్న చూపు. ఎందుకంటే గాయత్రి గురించి చెప్పేటటువంటి ఒక విశేషమైనటువంటి వ్యక్తులు ప్రవర్తన చూస్తే గాయత్రి చేస్తేనే వీళ్ళు ఇలా ఉంటే అసలు ఆ గాయత్రి ఎందుకు అని హింట్ అర్థమై ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నాను, చాలా మంది గాయత్రి చేస్తారు, గాయత్రి చేయడానికి మాకు అర్హత ఉంది అని చెప్పుకుంటూ ఉంటారు. ఓకే, నీకు అర్హత ఉంది, చేస్తున్నావు, కానీ నీ జీవితంలో గాయత్రి ఏం చేసింది పక్కవాళ్లతో పోల్చి చూస్తే గాయత్రి చేస్తున్నటువంటి నువ్వు ఎంత ఎత్తుకెదిగావు అనేటటువంటి ప్రశ్న నాకు కాశీలో వస్తూ ఉండేది. అందుకని నవ్వుకున్నాను నేను గాయత్రి మంత్ర దీక్ష అది అంటే. కానీ నగేంద్ర సింగ్ అని నా ముందు వెళ్ళిన ఆ సీనియర్, ఆయన గురువు గారి గురించి చెప్తే నేను నిర్ణయానికి వచ్చాను వెళ్దాంలే అని. సరే ఆయనతో అడిగాను వెళ్ళాలి అని. వెళ్ళాను. ఆహ్వానం కదా, ఆశ్రమానికి వెళ్తే ఎంతమంది వస్తారు, 3,000-4,000 మంది వస్తారు అనుకుని వెళ్ళాను నేను. 5 లక్షల మంది వచ్చారు. అంటే పూజ్య గురుదేవుల్ని మొట్టమొదటిసారి నేను చూసినటువంటి లింక్ ఏంటి అంటే 5 లక్షల మందిలో ఒకడిగా చూశాను దీక్ష తీసుకుంటాను. కానీ అక్కడ కూడా చిన్న గందరగోళం జరిగింది. 16వ తారీఖు కదా రమ్మన్నది, 16న వెళ్ళాం మేము. ఆ రాత్రి కుండపోత వర్షం కురిసింది. 5 లక్షల మందికి వసతి ఎక్కడ చేసింటారు అనుకున్నారు? మధుర బృందావన్ రోడ్డు మధ్య చాలా ఖాళీ జాగా ఉంది. అక్కడ గుడారాలు అవి వేసి గుజరాత్ గుడారం అని, ఫలానా గుడారం అని, ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ గుడారాలు పెట్టి చేస్తున్నారు. సామాన్లతో వచ్చారు. మరి 3 రోజుల పాటు 5 లక్షల మంది ఉండటానికి వస్తే ఎలా ఉంటుంది? సామాన్ గురించి ఊహించగలరు కదా, బెడ్ ఇవి ఉంటుంది. దాని తర్వాత ఏ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి స్టేట్ నుంచి, రాష్ట్రం అంటే స్టేటే కదా భావం, హిందూ రాష్ట్రం గురించి నేను మాట్లాడతానే, ప్రాంతాల గురించి మాట్లాడతాను. వాళ్ళు ఏదో గుడారాలు వేసుకున్నారు, చేసుకున్నారు, పెట్టుకున్నారు. కానీ 5 లక్షల మందిలో అందరూ వాళ్లే ఉండరు కదా, కొంత నాలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా. అంచేత ప్రతి వాళ్ళు కూడా భోజనానికి ఒక విశేషమైనటువంటి గుడారం వేశారు. నాలాంటి వాళ్ళు వస్తే కొత్త వాళ్ళు, వాళ్ళకి తెలియదు కనుక బోర్డు పెట్టారు, మీకు ఆకలేస్తే వచ్చి తినేసేయండి అని. ₹1 భోజనానికి. అప్పుడు 71లో సంగతి వాళ్ళు. కానీ ₹1 అప్పుడు కూడా చాలా చౌకే. సరే కొంచెం
రష్ని అది చూసి వాళ్ళ ప్రవర్తన చూసి ఇంప్రెస్ అయ్యాను. కానీ ఓ ప్రమాదం జరిగింది. రాత్రి వర్షం కురిసింది. నాకెవరూ తెలియదు. కొత్తగా వెళ్ళాను. ఎక్కడో చోట పడుకుని ఉన్నాను. వర్షం కురిసింది. అన్ని గుడారాలు కూలిపోయి 5 లక్షల మంది భోజనానికి వేసిన గుడారాలు, ఉండటానికి ఉన్నటువంటి గుడారాలు అన్ని 16 రాత్రి కూలిపోయాయి. అప్పుడు అనుకున్నా, పిచ్చివాడిని వచ్చాను నేను. ఈ గురువు శక్తి ఇంతేను. 5 లక్షల మంది వస్తే మామూలు వర్షం కురవచ్చు కదా. అన్నీ కూలిపోయాయి. 2:30 అది అయినప్పుడు నేను ఆ నిద్రలో లేచి ఇంకా బయలుదేరి వెళ్ళిపోతాను నేను పొద్దున్న, నేను ఇక్కడ ఇంకా ఉండను అనుకున్నాను. నేను 2:30కి పరిస్థితి అది. అన్నీ కూలిపోయి 3:30 ఎంతో అయింది. నేను ఇంకా అలా నిద్రమత్తులో తూలుతున్నాను. చెట్టు కింద ఒక గొంతుకు వినిపించింది. ఇంద్రుడు ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నప్పుడు తన ప్రతాపాన్ని చూపిస్తాడు. గోవర్ధన పర్వతం ఎత్తినప్పుడు కూడా మీకు గుర్తుంది కదా, వర్షమే కురిసింది. మామూలు వర్షం అలా చెప్తున్నాడు ఆయన. కొంతమంది ఏమో పరిగెట్టుకుంటూ వస్తున్నారు. ఆ వర్షం ఆ తడిలో అంతా కూడా గురూజీ ఆయ్ అని. నేనేం కదలే. ఈ వర్షంలో అలా చెప్తూనే ఉంటారులే, వర్షం కురుస్తుంది, అదంతా మన మంచికి అని మళ్ళా కాసేపు కొనుక్కు తీశాను. పొద్దున్న లేచేసరికి గుడారాలన్నీ అలాగే ఉన్నాయి. పడిపోయిన గుడారాలన్నీ అలాగే ఉన్నాయి. మళ్ళా లేచి స్పష్టంగా కాస్త తడితడిగా ఉన్నాయి. కానీ నేను లేచి ఆ గుడారాలన్నీ నుంచునున్న 5 లక్షల మంది నివసించే గుడారాలు మీరు ఊహించుకోండి పడిపోయాయి. 2:30 పరిస్థితి పడిపోయి ఉన్నాయి. 3:30 పావు తక్కువ 4 అన్నీ లేచి ఉన్నాయి. టీ తాగేవాళ్ళు టీ తాగుతున్నారు. భోజన దాంట్లో అప్పుడు ఈ టీ తాగుతున్న వాళ్ళు కూడా ఒక మాట అనుకుంటున్నారు, వర్షం కురిసింది, చమత్కారంగా అందరూ లేచారు, అంతా బాగానే ఉంది, కానీ మా సామాన్లు కొట్టుకుపోయాయి అన్నారు. వర్షంలో మరి ఆ వర్షంలో ఎవరి సామాన్ ఎక్కడ ఉంటుంది? అది వింటూ లేచాను నేను. లేచి నేను టీ తాగటానికి వెళ్లే ముందు ఇంకో సందేశం వచ్చింది. ఎవరి సామాన్లు అవి, ఎక్కడున్నా అక్కడికి వచ్చేసాయి, ఎలా వచ్చాయో తెలియదు. మీకు ఆ చమత్కారం తెలుసా? నా గురుదేవులతో పరిచయం ఎలా అయిందో చెప్తున్నాను అందుకు. ఆ చమత్కారం మీరు చూస్తే గానీ ఊహించలేరు. మీకు అర్థమైంది కదా. అది నా గురుదేవులతో ఉన్నటువంటి మొదటి పరిచయం. సరే, ఆ 3 రోజులు జరిగింది. దీక్ష తీసుకునేటటువంటి వాళ్ళు దీక్ష తీసుకోండి, రెడీగా ఉన్నారు అంటే ఇదివరకు దీక్ష తీసుకున్న వాళ్ళు కూడా మేము కూడా తీసుకుంటామని ఏదో నేను చెప్పారు. ఇందుకు గురుదేవులు ఆ 18వ తారీఖున మథురని పూర్తిగా వదిలేసి హరిద్వార్కి వెళ్తున్నారు. అందుకని అంత 5 లక్షల మంది రావటం, ఇంకా చివరిసారి గురువు గారిని చూస్తాం, ఆ తర్వాత హిమాలయాలకు వెళ్ళిపోతానని చెప్పారు ఆయన. చూడటానికి వచ్చారు. అంటే మళ్ళీ మేము దీక్ష తీసుకుంటా ఉన్నారు. అంటే 5 లక్షల మందికి దీక్ష ఇవ్వటానికి ఎలా ఇస్తారు? పెద్ద డయాస్ కట్టించింది. అంటే మొదట ఆయన ప్రిపేర్ అయి ఉన్నారు. ఆ డయాస్ మీద ఆయన ఎక్కారు. ఈ 5 లక్షల మంది లైన్లో నుంచున్నారు మైదానంలో, ఊరి బయట మైదానంలో. 3 సార్లు మాకు గాయత్రి మంత్ర దీక్ష ఇచ్చారు. అంటే నేను గురుదేవుల దగ్గర దీక్ష తీసుకున్నది ఒక్కడిగా కాదు, 5 లక్షల మందితో. తర్వాత గురుదేవులు ఏమన్నారంటే, నేను ఇంకా హరిద్వార్ వెళ్ళిపోతున్నాను, మళ్ళా కలవను మిమ్మల్ని. అంటే కొత్తగా దీక్ష తీసుకున్న వాళ్ళకి నేను పర్మిషన్ ఇస్తాను, మీరు మధురలో గాయత్రి మందిర్ ఉంది గురుదేవులది, గాయత్రి తపోభూమి అని దాని పేరు, అక్కడ నేను కూర్చుని ఉంటాను చెట్టు కింద, మీరు రండి అన్నారు. ఎంతమంది వెళ్ళుంటారు చూడటానికి? అందరూ చూడాలని అనిపిస్తుంది కదా. వెళ్ళారు. పొద్దున్న 4:30కి మొదలెట్టింది అది. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్లీ ఆయన హరిద్వార్ వెళ్తాను వరకు ఆయన మాతాజీ అక్కడే కూర్చుని ఉన్నారు దర్శనమిస్తూ. అలాంటి గురువులు నేను ఎక్కడా చూడలే. ఆయన ఎక్కడో అక్కడ కూర్చుని నైచలేగా అంటారు, కానీ హిందీ చెప్తున్నాను నేను. నైచలేగా కేవలము మన మీద ఉన్నటువంటి ప్రేమతో ఒక వ్యక్తి 1.5 రోజులు కూర్చుని ఉన్నారు. ఆయన ఎప్పుడు భోజనం చేశారో నేను చూడలే.
వ్యక్తికి అంతమందికి దర్శనం ఇచ్చారు. సరే, ఆ క్యూలో నేను వెళ్ళా. ఏమయ్యా, నిన్ను 3 సార్లు పిలవాలా, మొదటిసారి పిలిస్తే రాలేవా అన్నాడు. ఎందుకు చెప్తున్నాను ఈ ఉదాహరణ అంటే, నేను మొదటిసారి వెళ్ళినప్పుడున్న నా భావాలు చెప్పాను కదా, ఈ వర్షాలేంటి, ఇదేంటి, ఇలాంటి గురువు ఏంటి, వెళ్ళిపోతామని. కానీ అక్కడికి వెళ్తే ఆయన ఏమన్నాడు, 3 సార్లు పిలిస్తే వచ్చావు నువ్వు అన్నాడు. నాకు అర్థం కాలే. ఈ గుర్తు లేదా ఎప్పుడు 3 సార్లు పిలిచాను అన్నాడు. అసలు నువ్వు పిలుస్తేగా అన్నాడు. సరే, ఆయన ఏదో 3 సంఘటనలు నా జీవితంలో జరిగినవి గుర్తు చేసి, ఈ సంఘటనలు ఎవరి వల్ల జరిగాయి అన్నాడు. ఆ సంఘటనలు నాకు తప్ప ఇంకెవరికి తెలియదు. కాశీలో సాధనాత్మకంలో వచ్చినటువంటి కొన్ని విశేషమైనటువంటి మలుపులు, ఆ మలుపుల్లో నేను వెళ్ళుంటే ఇంకో దారిలో వెళ్ళిపోయి ఉండేవాడిని. ఆధ్యాత్మికతలో కాపాలికుడుగాను తాంత్రికుడుగాను ఏదో అయ్యి ఉండేవాడిని. అవి జరగనివ్వకుండా నాకు చాలా బాగా గుర్తు. ఒక్కొక్క వ్యక్తి వచ్చి ఆపేవాడు. అది గుర్తు చేశాడు ఆయన. ఎవరు వచ్చి ఆపారు అనుకున్నాను. ఎందుకు చెప్తున్నాను తెలుసా, మీరు ఇవాళ ఇక్కడికి వచ్చి వింటున్నారు అంటే ఆ వ్యక్తి ఎలాంటి వాడో అర్థమైంది కదా. అందుకు గుర్తు చేస్తున్నాను. మీ అదృష్టం. నాకు అప్పుడు అది చెప్పినా అర్థం కాలే, అందుకని ఈ ఉదాహరణ చెప్తున్నాను. బాబు, అలాంటి వ్యక్తి పిలిచాడు అంటే మీరేమో ఇవాళ ఏదో పక్క స్నేహితుడు వస్తున్నాడనో, వాడెవడో వస్తున్నాడనో, లేకపోతే ఏదో కారణం వల్ల రావచ్చు. కానీ దీనికి రావటానికి ముందు కొన్ని సంవత్సరాల ముందు నుంచి కూడా మీ జీవితాన్ని ఆయన మలుపు తిప్పేటటువంటి మహా జ్ఞాని అన్ను నేను, ప్రేమి అంటాను. మన మీద ఉన్నటువంటి ప్రేమతో, లేకపోతే మీకు తెలియకుండా ఇక్కడికి రప్పించడానికి ఆయన కొన్ని సంవత్సరాల నుంచి ఎందుకు ప్రయత్నం చేయాలి. అటువంటి మహా వ్యక్తి ఆయన. సరే, ఆయన హరిద్వార్ వెళ్ళిపోయారు. నేను కాశీకి వచ్చాను. నా ఎంఎస్సీ చదివాను, రీసెర్చ్ మొదలెట్టా. అక్టోబర్లో ఒక చిన్న అనుష్ఠానం, గాయత్రి అనుష్ఠానం చేసుకున్నాను. హరిద్వార్ నుంచి పిలుపొచ్చింది గురువు గారికి, పూర్ణాహుతి హరిద్వార్కి వచ్చి చేసుకో. సరే, ఇంకా దీక్ష పుచ్చుకున్నాను. ఆయన గొప్పతనం అర్థమైంది నాకు. మన జీవితాన్ని ఆయన మలుపు తిప్పుతాడు అని. ఈ మన జీవితాన్ని మలుపు తిప్పుతాడు అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొద్దిమందిది కాదు, మొత్తం మానవ జాతి యొక్క జీవితాన్ని ఆయన మలుపు తిప్పుతున్నాడు అన్నది మీరు గుర్తుంచుకోవాలి అని చెప్తున్నాను నేను. వాళ్ళకి తెలుస్తుందో తెలియదో నాకు తెలియదు. నాకే తెలియనప్పుడు మొత్తం మానవ జాతికి విషయం తెలుస్తుంది అని నేనేం అనుకోవటం లే, గురుదేవులు మలుపు తిప్పుతున్నారని. కానీ మనకెప్పుడైతే ఇది అర్థమవుతుందో, ఇంతవరకు వచ్చి గురు పూర్ణిమ నాడు మనం ఏం దీక్ష తీసుకోవాలి, ఇంకా మీ కార్యక్రమాలు చేస్తాను. మానవ జాతి మలుపు తిప్పటానికి ఆయన 3 జన్మల గురించి మాత్రమే చెప్తాడు. కబీర్ దాస్గా, సమర్థ గురు రామదాస్గా, శ్రీరామకృష్ణ పరమహంసగా నేను మలుపు తిప్పుతూ వచ్చాను. చివరికి ఇప్పుడు పూర్తి మలుపు తిప్పేశాను, ఇంకా మీరు దింపుకోవాలి. ఈ గురు పూర్ణిమ నాడు ఈ నారా కోడూరులో నేను 1 నిమిషం గ్యాప్ ఇస్తాను. కళ్ళు మూసుకుని దీక్ష తీసుకోండి. ఇది అటువంటి గురువుకి మీరు దీక్ష ఇస్తున్నారు. నారా కోడూరుని నేను చెప్పింది అనుకోండి. నారా కోడూరుని, ఈ ఆశ్రమాన్ని పూజ్య గురుదేవులు ప్రపంచాన్ని స్వర్గంగా మార్చటానికి ఒక నమూనాగా హరిద్వార్లో తయారు చేసి పెట్టినటువంటి శాంతి కుంజ్కి ధీటుగా మేము రూపొందిస్తాము. నారా కోడూరు ఆశ్రమాన్ని శాంతి కుంజ్. శాంతి కుంజ్ అంటే అది మొత్తము ప్రపంచాన్ని స్వర్గంగా మార్చడానికి కావలసినటువంటి నమూనా, ఒక బిల్డింగ్ మోడల్. పెద్ద పెద్ద బిల్డింగ్స్ తయారు చేస్తున్నప్పుడు ఇప్పుడు మనం నమూనా తయారు చేసుకుంటాం. ఆయన అలా నమూనా తయారు చేసి పెట్టాడు అక్కడ. ఇది చూసుకోండి, మీరు ఇలా చేసేయండి, మీ చోట్లు స్వర్గంగా మారిపోతాయి, మీరున్న చోటు స్వర్గంగా మారిపోతుంది. అది మన ఆంధ్రప్రదేశ్లో హరిద్వార్లో ఉన్నటువంటి ఆ శాంతి కుంజ్, పృథ్వీని స్వర్గంగా మార్చేటటువంటి క్రియాకలాపాలన్నీ కూడా నేర్చుకుంటాము, నేర్పుతాము. ఇది గురువుకి వాగ్దానం చేస్తున్నారు. అంత మహిమాన్వితుడైనటువంటి గురువు మీరు ఇలాంటి కార్యక్రమాన్ని చేయగలిగేటటువంటి సామర్థ్యము ఉన్న గలవారు కనుకే ఈరోజు మీరు వచ్చారు అన్నది గుర్తించటానికి నా గురుదేవులతో ఉన్నటువంటి ఈ అనుభూతి మీకు చెప్పాను. ఆచరించండి. సరేనా? ఇంకా నెక్స్ట్ 10 minutes ధ్యానం చేయించండి. 10 minutes ధ్యానం చేయించండి. ఓకే.
పూజ్య గురుదేవులు కబీర్ దాస్గా చాలా విషయాలు చెప్పారు. సమర్థ గురు రామదాస్గా చాలా విషయాలు చెప్పారు. శ్రీరామకృష్ణ పరమహంసగా ప్రపంచానికి భారతీయ సంస్కృతి అందజేయటానికి ఒక చిన్న వ్యక్తిని పంపించారు. వయసులో చిన్న వ్యక్తిని. శరీరం కూడా ఆయన చిన్న వయసులోనే వదిలేశారు. మీకు గుర్తుందా ఎవరు? వివేకానంద. మొత్తం ప్రపంచంలో విదేశీయులు మన మీద రాజ్యం చేస్తున్నప్పుడు భారతీయ సంస్కృతి యొక్క గొప్పతనాన్ని ఒప్పించాడు. తెలుసు కదా ఆయన గురించి. ఈ మొత్తము ఈ కార్యక్రమాలంతా కూడా పూజ్య గురుదేవులు చేసినటువంటి కార్యక్రమాలు భారతీయ సంస్కృతికి చేసిన అవతారాల పరంపర గురించి ఆయన చెప్పాడు, మన గురించి. కానీ ఇదొక్కటే కాదు. తర్వాత మీరు కాస్త ఆయన అనుభూతిలోకి వస్తే మీకేమర్థమవుతుందంటే, పృథ్వీ గ్రహం మీద ఉన్నటువంటి మొత్తము అవతార పరంపరలు, దత్తావతారాలు ఒక క్రమం ఉంది, దశావతారాలు ఒక క్రమం ఉంది, 48 అవతారాలు ఒక క్రమం ఉంది, రకరకాల అవతారాల పరంపర ఉంది. గురువులు దేశ విదేశీయుల గురువులు, ఏ మతానికి చెందిన గురువైనా వాళ్ళందరూ కూడా పూజ్య గురుదేవులు శ్రీరామ శర్మ ఆచార్య ప్రేరణతో, లేకపోతే ఆయన యొక్క అంశంతో, లేకపోతే ఆయన దగ్గర పొందిన ట్రైనింగ్తో ఇవన్నీ అభివృద్ధి చెందాయని మీకు అర్థమవుతున్న తర్వాత. అంటే అందరు గురువుల స్వరూపాలు, అందరి మతాల యొక్క బ్యాక్గ్రౌండ్, సిద్ధపురుషుల బ్యాక్గ్రౌండ్, ఇవంతా కూడా ఒకే ఒక సత్తా, పరమ పూజ్య గురుదేవుల యొక్క సత్తా అని తర్వాత మీకు అర్థమవుతుంది. ఇది కూడా, ఈ మాట వింటాం కూడా గురు పూర్ణిమ నాడు మీరు ఇక్కడికి వచ్చి విన్నారు అన్న దానికి పెద్ద ప్రూఫ్ ఏంటి అంటే, నారా కోడూరు ఇది ప్రపంచానికి అందజేయటానికి కావలసినటువంటి కేంద్రంగా మారుతుంది. ఎప్పుడు మీరు పాల్గొంటే, కాలేజీ మీకు చదువు ఎప్పుడు చెప్తుంది? మీరు వెళ్ళి చేరితే. మేము మా ఇంట్లోనే కూర్చుంటామంటే కుదరదు కదా. ఇంచేత ఇక్కడ చాలా మంచి ప్రణాళిక ఒకటి మన ఆంధ్రప్రదేశ్కి తయారు చేశారు. చాలా యాక్టివ్గా మీరు పాలు పంచుకోండి. కానీ ఇదంతా చేయటానికి ఆధ్యాత్మిక జగత్తులో ఇప్పుడు నేను గురుదేవుల గురించి చెప్పినటువంటి మాట అక్షరాల సత్యమే. పృథ్వీ గ్రహం మీద ప్రతి అవతారము, ప్రతి గురువు, ప్రతి ఆధ్యాత్మిక విద్య, ప్రతి వైజ్ఞానిక విద్య, ప్రతిదీ కూడా ఈయన ఆంశిక ప్రేరణ వల్ల కానీ, లేకపోతే ఈయన ప్రేరణ వల్ల కానీ, లేకపోతే ఇంకా కొంత వివేకానంద లాంటి వాళ్ళు ఉంటే ఆయన ట్రైనింగ్ వల్ల కానీ అయ్యారు. స్వయముగా ఆయన సశరీరముగా ఇప్పుడు వచ్చి ఇంకా మానవ జాతికి గురువులు అవతారాలు అక్కర్లేదు. ఇది ఆయన మొదటి న్యూస్. దీనికి గురు పూర్ణిమ నాడు మీరు వచ్చినప్పుడు ధ్యానం చేయిస్తాను. కానీ ఈ ఉద్దేశంతో ఇప్పుడు మీకు శ్రీరామ శర్మ ఆచార్య గురించి ఈ అవగాహన అర్థమైంది కదా. మొత్తము పృథ్వీని స్వర్గంగా మార్చడానికి కావలసినటువంటి నమూనా నారా కోడూరులో రెడీగా ఉన్నది. మనమందరము కూడా, మనకి, మన వాళ్ళకి, అందరికీ కూడా ఈ విషయం తెలిపి, ఒక రోజుకు వస్తారు, 2 రోజులకు వస్తారు, 3 రోజులకు వస్తారు, అది మీరే ఆ టైం గురించి గాబరా పడకండి. నేర్చుకుని మళ్ళా ఇంటికి వెళ్ళిపోయి మళ్ళా చేసుకుని వస్తూ ఉండొచ్చు. లేదు ఇక్కడే ఉండిపోవచ్చు. దమ్ముండి మేము ఇది చేయగలం అనేటటువంటి వాళ్ళకి పూజ్య గురుదేవుల యొక్క ఈ ఆహ్వానాన్ని మీకు అందజేస్తున్నాను. మీకు దమ్ముండి మీ జీవితాన్ని దీన్ని పూర్తిగా సమర్పణ చేసుకోగలిగే వాళ్ళు ఇక్కడికి వచ్చేయండి. ఎక్కడికి? నారా కోడూరుకి వచ్చేయండి. డెవలప్ చేయండి దీన్ని. ఈ అద్భుతమైనటువంటి అవకాశం ఈ 3 సంవత్సరాలే ఉంటుంది. దాని తర్వాత మానవ జాతికి బాహ్యమైనటువంటి గురువు కానీ, అవతారం కానీ అక్కర్లేదు. మరి ఇంకెక్కడి నుంచి వస్తుంది? లోపల నుంచి వస్తుంది. దాన్ని జీవన్ దేవత అని గురువు గారు చెప్తూ ఉండేవారు. అంచేత గురుదేవులు ఇచ్చినటువంటి గాయత్రి మంత్రము ఎక్కడో బయట ఉన్నటువంటి దేవత గురించి చెప్పటం లే, మిమ్మల్ని గాయత్రిగా మార్చేటటువంటి మొదటి రోజు నుంచి మీరు ఆ చిన్న మార్పు. ఇప్పుడు ఇంజనీరింగ్ చదివేటటువంటి వాడు ఉన్నాడు, 5 ఏళ్లు కష్టపడి చదివితే ఇంజనీర్ అవుతాడు. కానీ జాయిన్ అయిన మొదటి రోజు నుంచి ఆ దిశ వైపే వెళ్తాడు కదా. అంచేత గురు పూర్ణిమ నాడు నేను చెప్తూ ఉంటాను, మీరు కళ్ళు మూసుకుని వింటూ ఉండండి. కళ్ళు మూసుకోమన్నప్పుడు మూసుకోండి, ఇప్పుడు మూసుకోకండి.
మొట్టమొదటి ధ్యానం గురించి పూజ్య గురుదేవులు ఇచ్చేటటువంటి కరెక్షన్ కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ధ్యానం అంటే మౌనంగా కూర్చోవటం కాదు, కళ్ళు మూసు కూర్చోవటం కాదు. ధ్యానం అంటే ఒక విశేషమైనటువంటి ఆలోచన గురించి నిరంతరము ఆలోచించడం. అది గుర్తుంచుకోండి. పతంజలి యోగ సూత్రాలలో నిరంతరము ఒకే దిశ వైపు ఆలోచిస్తూ ఉంటే దాన్ని ధ్యానము అంటాం. సో కళ్ళు మూసు కూర్చొని మీరు ఆలోచిస్తూ ఉండాలి. మీరు కళ్ళు మూసుకుని ఏదేదో ఊహిస్తూ ఉంటారు, ఏదేదో అనుకుంటూ ఉంటారు. అది నిజమైన ధ్యానము కాదు అని మొట్టమొదట పతంజలి యోగ సూత్రాలకి ఒక ఆధారంగా పూజ్య గురుదేవులు అందజేశారు. ఏంటి మన ఆధారం? ఏం నేర్చుకుంటున్నాం? జీవన్ దేవత, మనలోనే దేవత్వం ఉన్నది, మనమే దేవతలము. అంతే తప్ప ఎక్కడో ఉన్నటువంటి బాహ్యమైనటువంటి దేవతని అడుక్కోవటం. ఇంకా నువ్వే దేవత అవుతే ఇంకేం దేవతని అడుక్కుంటావో లాజిక్ అర్థమవుతుంది. అక్కడ దేవతల్ని గురువు గారు కించపరచటంలే, నీ స్థాయిని ఎత్తుతున్నారు. నువ్వు మర్చిపోయావు అంతే. ప్లస్ ఈ మానవ జాతి, ఇప్పుడున్నటువంటి విద్యా విధానం, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల సామగ్రి అదంతా చూస్తే ఎలా ఉంటుంది అంటే అసలు నేను దేవత్వము అనేటటువంటి భావనే రావటం లేదు. అసలు మీరు మానవుల్లాగే ప్రవర్తించటం లేదు. తప్పు మందే, మన ఆలోచన విధానాన్ని తప్పు. ఈ సవ్యమైనటువంటి ఆలోచన విధానాన్ని మీరు నిరంతరము పూజ్య గురుదేవులు చెప్పినటువంటి అనేక విధి విధానాలు నేను మీకు 5-6 నిమిషాలు అందజేస్తాను. తెలిసే చెప్పాను అనేక విధి విధానాలని. ఇంకంటే ఫార్ములాలు ఎంతసేపు పడుతుంది చెప్పడానికి? ఐన్స్టీన్ E=mc² అనేటటువంటి ఫార్ములా తన జీవితంలో 16 సంవత్సరాలు కష్టపడి కనిపెట్టాడు, ప్రతిరోజు కష్టపడుతూ. దాని తర్వాత తనకి తినటానికి దానికి డబ్బు లేకపోతే క్లర్క్గా పనిచేస్తూ. కానీ ఆయన కనిపెట్టి 16 సంవత్సరాలు కష్టపడినటువంటి ఫార్ములా 9వ క్లాస్ కుర్రాడు 3 నిమిషాల్లో నేర్చుకుంటాడు. E=mc² అని ఒక ఫార్ములా ఉంది, అది అందరికీ తెలుసు. 9వ క్లాసులో అది అంటే మరి 16 సంవత్సరాలు కష్టపడుతున్నారా వాళ్ళు? ఐన్స్టీన్ చెప్పిన ఫార్ములాయే కాదు. అంచేత అనేక ధ్యాన విధానాలు ఇప్పుడు 5-6 నిమిషాల్లో మీకు చెప్పేస్తా ఆ ఫార్ములాను. తర్వాత ఇక్కడ నారాకోడూరులో శాంతికుంజి యొక్క ప్రతిరూపంగా మీరు రూపు మలుస్తూ, రూపు దాల్పింపజేస్తూ మీరు దీనికి సహకరించుకోండి. కళ్ళు మూసుకుని వినండి. ఇంకా ఈ వింటమే ధ్యానము అంతే తప్ప మళ్ళా ఏదో ధ్యానం చేయిస్తాను అనుకోకండి. ఇదే ధ్యానం అంటే. పూజ్య గురుదేవుల గురించి, ఆయన ఆలోచన విధానాన్ని గురించి నేను మీకు చెప్తున్నాను. ఒక సూత్రప్రాయంగా కొన్ని చెప్తున్నాను. ఇది అలా బుర్రలో తిప్పుకుంటూ ఉండండి, వింటూ ఉండండి. పూజ్య గురుదేవుల యొక్క జీవితంలో మొట్టమొదట ఆయన మనకి అందజేసిన రచనలు ఏంటి అంటే వేదవ్యాసుడు సంస్కృతంలో రాసినటువంటి ప్రతి రచన ఆయన హిందీలో అందజేశాడు. అంటే సంస్కృతం ఎవరికి రాదు కనుక 108 ఉపనిషత్తులు, 18 పురాణాలు, 18 ఉపపురాణాలు, మహాభారతం, 4 వేదాలు, ఇవన్నీ కూడా ఆయన హిందీలో అందజేశారు. ఇదంతా అందజేసిన తర్వాత అఖండ జ్యోతి అనేటటువంటి ఒక దివ్య సందేశాన్ని మీకు ఇచ్చారు. జ్యోతి అంటే ఏంటి? కాంతి. అఖండం అంటే ఏంటి? బ్రేక్ లేనటువంటి కాంతి. కాంతి అంటే జ్ఞానం అన్న ఒకటే చదువులో. అంచేత ఈ ఉపనిషత్తులు ఇవి అంతా కూడా పిల్లలు వాళ్ళు ఏం చదువుకుంటారని చెప్పి ప్రతి నెల కూడా ఈ అఖండమైనటువంటి జ్ఞానజ్యోతిని ఆయన అందిస్తూ వచ్చారు. 64 పేజీల ఈ మ్యాగజైన్, ప్రతి నెల 64 పేజీల ఈ మ్యాగజైన్ని ఆయనే స్వయంగా రాసి, ప్రతి ఆర్టికల్ రాసి 2000 సంవత్సరం వరకు కూడా ఆయన రెడీ చేశాడు. 2000 అనే మాట ఎందుకు వాడుతున్నాను అంటే ఆయన శరీరం వదిలేసింది 1990 గాయత్రి జయంతి నాడు. ఇదంతా ధ్యానం చేస్తున్నారు మీరు, అదే అర్థం చేసుకోండి. ఇది మీరు ధ్యాన విధానం అలవాటు చేసుకోవాలి. కుత్తిని కూర్చోవడం కాదు, పరంపర. దీన్ని బట్టి మీరు ఊహించుకోవచ్చు 1900 అంటే సుమారు ఒక 60 సంవత్సరాల పాటు అఖండ జ్యోతికి 64 పేజీలు, ప్రతి అక్షరము ఆయనే రాసి, అందులో అడ్వర్టైజ్మెంట్ ఉండదు, ఏమీ ఉండదు, అంతా ఆయనదే రాసింది. 60 సంవత్సరాల వరకు ప్రతి నెల బ్రేక్ లేకుండా మనకు అందజేశాడు ఆయన జ్ఞానాన్ని, నిరంతర జ్ఞానాన్ని. దాని తర్వాత ఇంకా అనేక హిందీ మ్యాగజైన్స్ ఆయన అందజేశాడు. ఈ అందజేస్తున్నటువంటి తరుణంలో ఓ విచిత్రమైనటువంటి సమస్య ఆయనకు వచ్చింది.
ఈ వేదాలు ఉపనిషత్తులు ఇవంతా చదువుతున్నారు హిందీలో నేను రాసింది, కానీ వాళ్ళకి అసలు ఆ వేదాలు అవి అసలు ఎందుకు ఇవ్వబడ్డాయి అన్నది అర్థం అవటం లేదు. వేదాలు అనేసరికల్లా అది నిత్య జీవితానికి ఉపయోగపడదు అని. అప్పుడు ఆయన భారతీయ ఆధ్యాత్మికతకు ఏకైక లక్ష్యం ఏమిటి అంటే అష్టసిద్ధి నవనిధికే దాత సబ్ సమర్థ గాయత్రి మాత. గాయత్రి చేస్తున్నటువంటి వాళ్ళకి గ్యారంటీగా మీకు వచ్చేది ఏంటంటే అష్టసిద్ధులు నవనిధులు. అది లక్ష్యంగా చేస్తే మన జీవితము ఆధ్యాత్మికత యొక్క లక్ష్యం ఏంటి అంటే అష్టసిద్ధులు నవనిధులు రావాలి. గాయత్రికే ఆ సమర్థత ఉన్నది, అది మనకు అందజేస్తున్నాడు ఆయన. కానీ దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు వేదాలు అది చదువుతూ అని 3800 పుస్తకాలు హిందీలో రాశారు. ప్రతి పుస్తకము ఒరిజినలే. అంటే వేదవ్యాసుడు రాసిన సంస్కృత పుస్తకాల యొక్క హిందీ ట్రాన్స్లేషన్, స్వయముగా అష్టసిద్ధులు నవనిధులు జీవన్ దేవత సాధన ద్వారా, జీవన్ దేవత అంటే మీరే మీ జీవితాన్ని దేవత్వంగా మార్చేటటువంటి దానికి ఆధారము అష్టసిద్ధులు నవనిధులు వస్తాయని చెప్పటానికి 3800 పుస్తకాలు రాసిన తర్వాత ఆయనకు అనిపించింది ఏంటంటే ఇప్పుడున్నటువంటి మానవ జాతి వాళ్ళు టెక్స్ట్ బుక్సే చదవరు, గైడ్స్ చదువుతారు. ఇంకా నేను రాసినవి వాళ్ళకి ఎక్కడ అర్థం అవుతాయని చెప్పి చాలా అద్భుతమైనటువంటి వరదానం ఇచ్చారు మీకు, 20 పుస్తకాల వరదానం. అది మీరు ఖచ్చితంగా చదివితే ఇన్ని పుస్తకాల లిస్టు ఒకవైపు గురువు గారివి, ప్లస్ నా 38 గురువుల లిస్టు. ఆ 38 గురువుల్లో అరవిందో ఉన్నారు, జిల్లేళ్ళమూడి అమ్మ ఉంది. అంటే మీకు అది తెలిసిన వాళ్ళకి చెప్తున్నాను. బ్లావెట్స్కి ఉంది, సివివి గారు ఉన్నారు, వాళ్ళ రచనలు ఉన్నాయి. ఇది అంతా కాకుండా నేను సైన్స్ స్టూడెంట్స్ కనుక సైన్స్ చెప్తూ ఉండేవాడిని, బయోకెమిస్ట్రీ చెప్తూ ఉండేవాడిని కనుక ఆ బయోకెమిస్ట్రీ దానికి చెప్పేటటువంటి వైజ్ఞానిక గ్రంథాలు అవంతా కూడా నేను చదవాల్సి వచ్చి ఉండేది. ముఖ్యంగా ఆలోచన విధానం గురించి సైకాలజిస్ట్ రాసినటువంటి వెబ్సైట్లో ఉన్నటువంటి సుమారు 10,000 పుస్తకాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు దాన్ని చూసుకోవచ్చు వెబ్సైట్లో. ఆ పుస్తకాలు చూడవలసి వచ్చింది నాకు కొన్ని విశేష పరిస్థితుల్లో. ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీస్కి నోబెల్ ప్రైజ్ విన్నర్స్ కి గైడ్ లైన్స్ ఇవ్వటానికి డి బోనో అనేటటువంటి ఒక ఆలోచించే విధానం ఎలా అని ఆయన 23 పుస్తకాలు రాశాడు. నోబెల్ ప్రైజ్ విన్నర్స్, సైంటిస్టులు, పెద్ద పెద్ద పొలిటీషియన్స్ వాళ్ళు కూడా ఆ పుస్తకాలు చదివి మార్గదర్శనం ఆయనకి ఫోన్ చేసి నేర్చుకుంటారు. ఆయన ఇంకా బతికే ఉన్నాడు డి బోనో. స్టీఫెన్ ఆర్ కోవే అని ఒక వ్యక్తి ఉన్నాడు, 16 పుస్తకాలు రాశాడు జీవించటం ఎలా అని. ఇవన్నీ కూడా నేను చూశాను, చదివాను. గురుదేవుల యొక్క అనేక పుస్తకాలు చదివాను. 3800 పుస్తకాలు చదివానని నేను చెప్పాను, కానీ చాలా పుస్తకాలు చదివాను. కానీ ఈ 20 పుస్తకాలలో ఇప్పుడు నేను ఇచ్చిన లిస్టులో ఉన్న ప్రతి వాక్యము అందులో ఉన్నది. ఎవరికి కావాలంటే వాళ్ళకి ఆ ప్రూఫ్ ఇవ్వగలను నేను. అంటే ఆ 20 పుస్తకాలు ఎంత ముఖ్యమో అర్థమైంది కదా. మీరు నా లెక్చర్ వింటం లేదు, ధ్యానం చేస్తున్నారు గురువు గారి యొక్క సామర్థ్యం మీద. ఆ 20 పుస్తకాలు మీకు ఇక్కడ క్రాంతిధర్మి సాహిత్యంగా అందజేయబడుతోంది. దాన్ని మీరు చదివి మీరు ఇతరులకి ప్రచారం చేస్తే పృథ్వీ మీద స్వర్గావతరణం. పృథ్వీ మీద స్వర్గావతరణం అంటే ఏంటో తెలుసా? మీరు మృత్యురహిత స్థితిలో, ఆరోగ్య స్థితిలో, అనంతమైనటువంటి విభూతి ఉన్న సంపదలో అవుతారు. అది స్వర్గం అంటే. స్వర్గం అంటే అదే కదా. అలాంటి స్థితికి వెళ్ళటానికి 20 పుస్తకాలు చాలు. ఇక్కడున్న 2 రోజుల్లో మన వాళ్ళకి అనేక రకాలుగా నేను ఉదాహరణలు కూడా ఇచ్చాను. ఏ పుస్తకానికి గురుదేవులు రాసిన ఒక పుస్తకం సింబాలిక్ గా అక్షరాల సత్యంగా ఉంటుంది. ఇది కాకుండా ఇంకొక విచిత్రమైనటువంటి సందేశం గురువు గారు ఇచ్చారు. మీరు మళ్లీ అర్థం చేసుకోండి. ఇది ధ్యాన విధానం, ఇలా చేసుకోవాలంతే తప్ప మీరు లెక్చర్ వింటున్నాను అనుకోకండి. గురుదేవులు ఇంకొక విచిత్రమైనటువంటి సందేశం ఇచ్చారు. వెబ్సైట్లో 21 డిసెంబర్ 2012కి మానవ జాతి సంపూర్ణంగా నాశనం అయిపోతుంది. ఇప్పుడున్నటువంటి మానవ జాతిలో 100 మందిలో 95 చనిపోతారు, 5 మాత్రమే బతికి ఉంటారు.
వాళ్ళు మళ్ళీ కూడా ఈ మొత్తము ఇప్పుడున్నటువంటి సైన్స్ అది కూడా మరి 100లో 95 చచ్చిపోతే ఇంకా జ్ఞానం అది ఏం మిగులుతుంది, మళ్ళా చేసుకోవాలి అని అందులో ఉంది. నేను మొదలెట్టినప్పుడు కూడా చెప్పాను, ఈ ఓజోన్ స్పియర్, పారిశుద్ధ్య కాలుష్యము, వీటన్నిటి వల్లే కూడా మీకు ఆల్రెడీ తెలుసు సర్వనాశనం వైపు మానవ జాతి వెళ్తోంది. ఢిల్లీలో అక్కడ వెళ్తే కొత్తగా వెళ్ళిన వాడికి ఓ అరగంటలో కళ్ళమని నీళ్లు కారటం మొదలెట్ట కళ్ళు ఎళ్ళబడతాయి. కారణం ఏంటంటే పొల్యూషన్. గురుదేవులు ఒక్కళ్లే ఆ మాట చెప్తున్నారు, మానవ జాతిని నేను నాశనము అవనివ్వను. వాటికి కావలసినటువంటి మార్గదర్శనం అంతా నేను ఇచ్చేశాను. ఆ 20 పుస్తకాల్లో ఉంది. ఆ 20 పుస్తకాలు ప్లస్ గురువు గారు 1971 నుంచి హరిద్వార్కి చేరుకున్నారు మథుర నుంచి. అప్పటి నుంచి 1990 వరకు ఆయన అక్కడే ఉన్నారు. ఆ మోడల్ని తయారు చేశారు ఆయన, కార్యక్రమాలు తయారు చేసి చేయించేవాళ్ళు. ఆయన పెట్టినటువంటి అనేక కార్యక్రమాలలో నేను స్వయంగా పాల్గొన్నాను. కానీ నిజమైన విషయం ఏం చెప్పాలంటే చాలా తిట్లు తిన్నాను. నువ్వు కరెక్ట్గా చేయటం లేదు, నీకు కరెక్ట్గా అర్థం కాలేదు అని నాకు నేర్పుతూ ఉండేవారు. లైన్లో పడేశారు. పడేసిన తర్వాత ఆయన బాధ్యత ఇచ్చి 1984లో ఇంకా నేను ఉండిపోతానండి హరిద్వార్లో, ఈ కార్యక్రమాలంతా ఇంత నచ్చాక నేను అసలు ఉద్యోగాలు అవి ఏమి చేయను అని చెప్తే, నువ్వు నోరు మూసుకుని ఆంధ్రప్రదేశ్ పో అన్నాడు. అంతే ఆయన అప్పుడు, ఆయన ఆజ్ఞ. కానీ నాకు దాని వెనకాతల ఇంతమంది యొక్క ప్రేమ నాకు లభిస్తుంది అని నేను ఆలోచించలేదు. నేనేదో పంపించారు వెళ్తున్నాను అనుకున్నాను, ఉద్యోగం చేసుకుంటూ ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాను. కానీ గురుదేవుల యొక్క ఈ సందేశాన్ని మీరు మనసులో గుర్తుంచుకోండి. మానవ జాతి నశించదు, పృథ్వీ గ్రహము స్వర్గముగా మారుతుంది. ఎవరి వల్ల? గురుదేవుల వల్ల కాదు, మన వల్ల, ఆయన శిష్యుల వల్ల, ఆయన మార్గదర్శనంలో వెళ్తున్నటువంటి వాళ్ళ. ఇలా ధ్యానం చేసుకోండి రోజు కూడా. చాలా ముఖ్యమైనది. ఆయన ఇంకొక సందేశం ఇచ్చారు. హనుమంతుడు పిరికివాడు, నేను యుద్ధం చేయను అన్నాడు. అంటే హనుమంతుడిని పిరికివాడు అంటాం కాదు అక్కడ. సఫలమైనటువంటి యోద్ధ గెలవము అని తెలిసినప్పుడు యుద్ధం చేయడు, పక్కకి తప్పుకుని మళ్ళీ సామర్థ్యాన్ని తెచ్చుకుని చేస్తాడు. భీష్ముడు, దుర్యోధనుడు, కర్ణుడు, జయద్రథుడు లాంటి వాళ్ళని చూశాక ఎక్కడ గెలుస్తాను నేను అని యుద్ధం చేయనంటే, కృష్ణుడు ఏం చెప్పాడు? నేను చంపేశాను వీళ్ళని, కేవలము వీళ్ళు మీ ముందు నుంచుని ఉన్నారే కానీ విశ్వరూప దర్శనం 11వ చెప్తాడు. భీష్మంచ ద్రోణంచ జయద్రథంచ, వీళ్ళందరినీ కూడా నేను అయిపోయింది. గురుదేవులు కూడా అదే వాగ్దానం ఇస్తున్నారు. నేను మార్గాన్ని క్లియర్ చేసేశాను, కార్యక్రమ విధి విధానాలు మీకు ఇచ్చేశాను, మీరు ఫాలో అవ్వండి, దిగుతుంది. ఇంత అద్భుతమైనటువంటి దానికి ఆయన 3 వాగ్దానాలు ఇచ్చారు. అనేక జన్మల నుంచి నాతో పనిచేస్తున్న వాళ్ళని నేను ముందు లాక్కుంటాను. ఆంధ్రప్రదేశ్లో మనము ఈ కార్యక్రమానికి ముందు వస్తున్నాము, దానికి తగిన వాతావరణం దగ్గర చేర్చారు. అంచేత మనం అందరము కూడా దేవతలమే అని ఆయన గ్యారంటీ ఇస్తున్నారు. అర్జునుడికి కూడా గుర్తులేదు అది. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, బహూని మే వ్యతీతాని జన్మాని తవచ అర్జున, నువ్వు నేను చాలా జన్మలు కలిసి జీవించావు, నీకు గుర్తులేదు, నాకు గుర్తుందని. అందుకని కబీర్ దాస్గా, సమర్థగురు రామ్ దాస్గా, రామకృష్ణ పరమహంసగా నేను పుట్టినప్పుడు నాతో ఉన్నటువంటి ఆత్మలంది ఇప్పుడు ఒకేసారి భూమి మీద పుట్టాయి. వాళ్లలో మనం కూడా ఉన్నాము. దివ్య దృష్టితో మనం చెప్పుకోవటంలే. అర్జునుడు అలా చెప్పుకున్నాడు, అలా చెప్పుకుంటాడు. అర్జునుడికి జ్ఞానం లేదు. శ్రీకృష్ణుడు చెప్పాడు, ఒప్పుకున్నాడు, యుద్ధం చేశాడు, గెలిచాడు. శ్రీరామ శర్మ ఆచార్య, అనేక జన్మల నుంచి మీరు నాతో కలిసి ఉన్నారు కనుకనే ముందు నా దగ్గరికి మీరు రాగలుగుతున్నారు. మీ అదృష్టం మీరు ఊహించుకోండి. నిజంగా మీకు అదృష్టం అర్థమవుతే మీ కళ్ళమట నీళ్లు వచ్చేయాలి. ఎంత అదృష్టం, మనం ఎలాంటి వాళ్ళం. ఆ మనసులోంచి ఆ భావన రానివ్వండి, ఆ ఆనందాన్ని మీరు బహిరంగం చేసుకోండి. మనం అందరము కూడా అనేక జన్మలు బట్టి శ్రీ గురువు గారి యొక్క పని చేస్తూ ఆంధ్రప్రదేశ్లో ఈ జ్ఞానాన్ని అందజేయటానికి మనం ఏకత్రితమయ్యాము. 21వ శతాబ్ది ఒక ఉజ్వల భవిష్యత్తుగా మనం ప్రపంచానికి అందజేయబోతున్నాము. ఆలోచన విధానంలో మార్పు తీసుకువస్తున్నాము. ఏంటా మార్పు? దేవతల్ని బయట వెతకొద్దు, మీరే దేవతలు, మీరే దేవతలు అనేటటువంటి దానికి గ్యారంటీ, దానికి కావలసినటువంటి జీవించే విధానం, సాధన విధానం కూడా గురువు గారు ఇచ్చారు. కానీ మీరు చదవాలి,
చిన్న పుస్తకాలు 20. కానీ మొత్తము అందులో ప్రపంచానికి కావలసినటువంటి జ్ఞానం ఉంది. నేను ఇందాక చెప్పిన పుస్తకాల లిస్టు చెప్పాను కదా, వేలాది వేలు. ఆ చదివిన పుస్తకాలు ఆధారంగా నేను చెప్తున్నాను. 20 పుస్తకాల్లో అంతకంటే ఎక్కువ ఉంది. నేను అనేక సార్లు ప్రూవ్ చేయగలను. ప్రోబబ్లీ ఇది ప్రూవ్ చేయటానికి నేను ఇప్పుడు అమెరికా వెళ్ళవలసి వస్తుందేమో, నాకు తెలియదు ఎందుకు ఇది జరుగుతుందో. కానీ అక్కడ అవకాశం దొరికితే 7 యూనివర్సిటీస్లో వాళ్ళు స్పీచెస్ ఫిక్స్ చేసి ఉంచారు. అక్కడ ఈ విషయాలు చెప్తాను. అక్కడ ఉన్నటువంటి మీ మేధావులందరూ కూడా పూజ్య గురుదేవులు రాసిన 21వ శతాబ్ది ఉజ్వల భవిష్యత్ అనే చిన్న పుస్తకంలో ఒక లైన్ కూడా రాయలేకపోయారు వాళ్ళు. అంత అద్భుతమైనటువంటి పుస్తకాలు మేము చదువుతాము, అవగాహన ఇదంతా ధ్యానం చేసుకుంటున్నారు. మీరు నా లెక్చర్ వింటాం కాదు, మీరు చేయబోయేది ఇదంతా. అది గుర్తుంచుకోండి. ధ్యానం అంటే యు ఆర్ మెడిటేటింగ్. ఇది ధ్యానం అంటే నేను ఇది చేస్తాను, ఇది నా సంకల్పం. 21వ శతాబ్దిని ఉజ్వల భవిష్యత్తుగా ఆలోచనలో మార్పుతో గురుదేవులు శాంతికుంజులో ఏ విధమైనటువంటి ప్రణాళిక సాధన విధి విధానాలు అందజేశారో అదే విధానాన్ని నారా కోడూరులో దింపుతో ఈ విద్యను మొత్తం ఆంధ్రప్రదేశ్లో మేము అందజేస్తాము. ఇది ధ్యానం యొక్క సందేశము. కళ్ళు మూసుకుని ఒక్క నిమిషం దీన్ని మనసులో అనుకుని ఆచరించండి. మొత్తం జీవితం ఇచ్చేయగలిగే వాళ్ళు సమర్పణ చేసేయండి. ఇచ్చేసి మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మీ ఊళ్ళోనే ఉంటూ ఈ విషయాలు చెప్పండి. ఏం చెప్పాలి అనేది నారా కోడూరుకి వచ్చి 1 రోజు 2 రోజుల్లో నేర్చుకుంటే చేయగలుగుతారు. నేను చాలా ఈ విషయం యొక్క గొప్పతనం మీకు అర్థమైంది అని ఎప్పుడంటే, మీరు మీ పేర్లు ఇక్కడి నుంచి వెళ్లే లోపల ఇచ్చేయండి. మేము ఇక్కడే ఉంటాం నారా కోడూరులో. అంటే నారా కోడూరులో ఉండమని నేను అంటాను. ఇక్కడ 1 రోజు 2 రోజుల్లో నేర్చుకుని మీ ఇళ్లలోకి వెళ్ళాక అక్కడ 20 పుస్తకాల్లో చెప్పినటువంటి విషయం నేర్పుతాము. నేను చెప్తున్నాను, మానవ జాతికి అవకాశం మరి రాదు. గురువుగారు తన పుస్తకాల్లో ఏం రాశారంటే, అనేక కోట్ల సంవత్సరాల బట్టి మానవ జాతి యొక్క ఇతిహాసానికి నేను పరిసమాప్తి చేస్తున్నాను. దీని తర్వాత మానవ జాతి ఉండదు, అమరులు ఉంటారు, దేవతలు ఉంటారు. అంటే 1 రోజులో ఈ 3 సంవత్సరాల్లో అందరూ అయిపోరు. మీరైతే ఇంకా మీరు చెప్పుకుంటూ ఉంటారు. 2-3 ఇంజనీర్స్ ఉంటే ఏం చేస్తారు? చెప్పుకుంటూ వెళ్తే అనేక మంది ఇంజనీరింగ్స్ వస్తారు. ఇంజనీర్స్ ఎక్కువ అవుతున్న కొద్ది ఇంజనీరింగ్ కాలేజెస్ అవుతాయి. అలాగే నారా కోడూరులో మీరు నేర్చుకున్నటువంటిది మీ ఇళ్లలో మొదలెట్టుకున్న తర్వాత అక్కడ మళ్ళీ శాంతికుంజం మోడల్ వస్తూ ఉంటుంది. అలా మొత్తము కూడా ఈ డిసెంబర్ లోపల మనం, ఈ సంవత్సరం డిసెంబర్ లోపల ఆంధ్రప్రదేశ్ని ఎంత మనం ముందుకు తీసుకోగలగలము అనేది మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. రిటైర్ అయిపోయిన వాళ్ళు, కుటుంబంలో పెద్ద సమస్యలు లేని వాళ్ళు, మానవ జాతికి ఏకైక అవసరం ఇదే మాత్రమే, ఈ 3 సంవత్సరాలే, అది అర్థం చేసుకుని వీలు చేసుకుని మేము నారా కోడూరుకి నేర్చుకుంటాము. లేదా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మీరున్న చోటకు వచ్చి నేర్పుతారు. అనేక రకాలైనటువంటి విధి విధానాలు ఉన్నాయి. ఇవంతా కూడా మీరు చేసుకుంటారని ఒక్కసారి గురుదేవులకి మీరు సమర్పణ చేసుకుంటూ, గురుదేవా నువ్వు వాగ్దానం చేసావు, రాసిచ్చాడు ఆయన. చిన్న పుస్తకం బొమ్మలతో సహా ఉంది. ఆ పుస్తకం పేరేంటి అంటే, పరమపూజ్య గురుదేవులకి సంపూర్ణ సమర్పణ చేసుకుందాం. ఆ విధి విధానం చిన్న పుస్తకం, బొమ్మలు దాంతో కూడా ఉంది. అది మీరు తీసుకోవచ్చు, ఇక్కడ అవైలబుల్. అది అందులో ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, మీరు ఈ కార్యక్రమం చేస్తున్నప్పుడు పేరు ప్రతిష్టలు మాత్రమే వస్తాయి, మీకు కష్టాలేమీ రావు. అర్జునుడికి ఏమొచ్చింది? భీష్ముడు వాళ్ళతో దెబ్బలాడితే ఆయన ఏం చావలే, పేరు ప్రతిష్టలు వచ్చాయి. కానీ ఇంకోటి కూడా, కొంతమంది అలా చెప్పొద్దు మాస్టారు అన్నారు, కానీ మీకు ఆ దృష్టికోణం లేదు. కృష్ణ భక్తుడు భీష్ముడు, మీకు తెలుసా ఆ సంగతి? భీష్ముడు కృష్ణ భక్తుడు, అర్జునుడు కృష్ణ భక్తుడు. భీష్ముడు ఏమయ్యాడు? అంపల్శయ మీద పడుకున్నాడు. ఎవరి వల్ల? కృష్ణుడి వల్లే. భక్తి మాత్రమే సరిపోదమ్మా. అవసరం వచ్చినప్పుడు దానికి తగినట్టు ఆయన కార్యక్రమాల్లో మీరు పాలు పంచుకుంటే పేరు ప్రతిష్టలు వస్తాయి. ఇప్పటికీ ఎప్పుడో త్రేతాయుగంలో జరిగిన యుద్ధం గురించి, అర్జునుడి గురించి చెప్పుకుంటున్నాం. అలాగే మానవ జాతి గురించి మన ప్రయత్నాలన్నీ కూడా నిరంతరము కూడా పృథ్వీని స్వర్గంగా మార్చేటటువంటి పరిస్థితులు తీసుకొచ్చిన వ్యక్తులుగా పేరు పొందుతాం మనం. ఇదంతా నేర్చుకుని నారా కోడూరులో చెప్పే ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి విస్తరింపజేస్తాము. రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళు
మీరు ఇంతవరకు ఏ మార్గాన్ని అనుసరించినా నన్ను చూసి మీరు నేర్చుకోండి. అనేక దేవతా ఉపాసనలు సాధన చేశాను. అనేక మంది గురువులు ఉన్నారు. సాధారణ గురువు కాదు, చాలా పెద్ద పేరు ఉన్నటువంటి గురువు. కానీ గురుదేవుల దగ్గరికి వచ్చాక ఇంకా ఇంతకంటే గొప్ప వ్యక్తి ఇంకా రాడు మానవ భూమి మీద. ఇంకా వస్తే ఇంకా దేవతలుగా మనం మారినప్పుడు మనకి మార్గదర్శనం చేయడానికి వస్తాడు, అది తర్వాత విషయం. మళ్ళీ మళ్ళీ టైం అనిపోతున్నా కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది అయినా మేము నారా కోడూరుకి మా జీవితాన్ని సమర్పిస్తున్నాము. ఇక్కడే ఉండిపోకర్లే. మీ ఏరియాలో రిటైర్ అయిపోయిన వాళ్ళు కూడా ఇది మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే, మనకి ఆధ్యాత్మికతలో ఒకటి అనుకుంటారు తప్ప చెయ్యం. కానీ ఇప్పుడు చేయకపోతే ఈ అవకాశం రాదు. అంచేత రిటైర్ అయిన వాళ్ళు వాళ్ళకి నేను అంటే, రిటైర్ అవన వాళ్ళు చేయకూడదా? రోజుకో గంట ఈ కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఇది నేను పూజ్య గురుదేవుల యొక్క ధ్యానాన్ని మీకు అందజేశాను. కళ్ళు మూసుకుని అలాగే ఉండండి. జై గురుదేవ్.